నేను మన 2021లో బాగానప్పుడు నేను దేవుడి వద్దకు వద్దాం అనుకున్నాను, రాలేకపోయాను. అయినను మా నాన్న బాగున్నప్పుడు నేను వద్దాను చాలా ట్రై చేశాను కానీ రాలేకపోయాను. మా నాన్న దేవుడు మార్చాడు, నిలబెట్టాడు. అప్పుడు మా నాన్న బతకడు అన్నట్టుగా అన్నాడు, కానీ బతికాడు. చూపించాము, అంతా బాగానే ఉంది. తర్వాత అలా ఇక మా అమ్మకి చేరింది, మా అమ్మకి మారింది, బాగానే ఉంది. అయినాను నేను అనేక తప్పులు చేశాను, తాగాను, తిరిగాను, పేకాడాను, అన్నీ చేశాను. అయినా దేవుడు నాకు చూపించిన కృపను బట్టి నేను దేవుడి యందు ఆది నుంచి అంత వరకు దేవుడి వద్దనే ఉంటానని చెప్తున్నాను. ముందు మన సంఘస్థులందరికీ నా కృతజ్ఞతలు. నా గురించి అందరూ ప్రార్థన చేశారు, అయ్యగారు కూడా ప్రార్థన చేశారు. ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు. ముగింపు ఎప్పుడయ్యారు? ఇప్పుడే కందకంలో చవగా అవుతున్నాయి కిందకి. మంచిది. పోయిన వారం వాట్సాప్ గ్రూప్లో చూసా, సురేష్ బ్రదర్ బాప్టిజం తీసుకున్నాం, ఫోటో వచ్చింది. సో చూడగానే నాకు అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక యవనస్తుడు బాప్టిజం తీసుకుని సన్నిధానానికి వస్తే మాస్టర్ గారికి కాదు, సంఘానికి కూడా అది ఎంతో ఆశీర్వాదం. మీ భారం తగ్గుతుంది, నన్ను నమ్మండి. అది మీరు చక్కగా పెంచుకుంటే ఏం చేయాలి? చక్కగా పెంచుకోవాలి. అది ఎప్పటి నుండంటే ఆయనలో బీజం పడింది. బాప్టిజం తీసుకున్నాం, దేవుడు మాట్లాడాలి, నడిపించాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో పాటు ప్రార్థన. 5 రోజులు ఉన్నారు ఇక్కడ, 5 రోజులు ఇక్కడ పడింది బీజం. ఇక మీరు ఎంతగా ఆయన గురించి ప్రార్థన చేస్తే దేవుడు అంత గట్టిగా ఆయన పడుతుంది. రేపు ఆయన ప్రార్థనే మనకి చేదరు వాళ్ళుగా ఉండవచ్చు. అండ్ సురేష్ గారు నేను చెప్తా ఉన్నాను, బాప్టిజం తీసుకున్న తర్వాతే అసలైన క్రైస్తవ జీవితం మొదలవుతుంది. బాప్టిజం తీసుకున్న తర్వాతే అసలైన క్రైస్తవ జీవితం మొదలవుతుంది. నేను యవనస్తుని కాదనుకోండి, ఇలాంటి యవనస్తులు ప్రభు ఎందుకు వచ్చి ఏమన్నాడంటే, పొందడానికి నేను. సో మీలో ఏ ఆశ అయితే ఉందో ఆ యవనస్తుల్లో కూడా అదే ఆశ ఉంది. ప్రతి యవనస్తుల్లో కూడా దేవుని ఎందుకు వచ్చే వారిలో ఒక ఆశ అనేది ఉంటుంది. ఆ యవనస్తుడు ఎక్స్పోజ్ చేశాడు ఏమని, నేను నిత్య జీవం పొందుకోవాలి. సో నాకు ధర్మశాస్త్రము తెలుసు. మోషే ఇశ్రాయేలు ప్రజలకు దేవుని ద్వారా ఇచ్చిన ప్రతి ఆజ్ఞ కూడా నేను అన్నాడా లేదా? మీరు చెప్పరే, అన్నాడా లేదా? అన్నాడుగా. సో ఒక వ్యక్తి వాక్యాన్ని అనుసరిస్తున్నాడు అని అంటే జనులు అతను చూసినప్పుడు ఏమనుకుంటారు? నిజముగా ఇతడు నీతిమంతుడే, నిజముగా ఇతనికి దేవుని భయము ఉంది, దేవుని ఎడల భక్తి కూడా ఉంది అనుకుంటామా లేదా? సో నేను ఎన్ని కార్యాలన్నా చేయనివ్వండి, మీ ముందుకు వచ్చినప్పుడు చక్కగా నీట్గా డ్రెస్ అయి వచ్చాను అనుకోండి, కొన్ని ముక్కులు వాక్యం చెప్పాను అనుకోండి, మీ ఉద్దేశం ఏంటి? అయ్యగారు చెప్పారుగా, అవన్నీ నేనే. కానీ అసలు అంతరంగంలో ఏముందో ఎవరు చూస్తారు? ఇప్పుడు ప్రభువారు ఏం చేశారు? యవనస్తుడు హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు కాబట్టి అసలైన పరీక్ష మనుషులు పెట్టలేదండి, క్షమించాలి. అసలైన పరీక్ష మనుష్యుల చేత కాదు, విశ్వాసులకు వచ్చేది. అవునా? ఎలాగనంటే అంతరంగాలు ఎరిగిన దేవుడు ఏం చేస్తాడంటే, ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే హీ అలౌస్. ఇంగ్లీష్ ఎవరికొచ్చు? అందరికి వచ్చు, ముఖ్యంగా
ఎలా అంటే అనుమతిస్తాడు. ఎలా అంటే దేవుడు ఏం చేస్తాడు? అనుమతిస్తాడు. ఉదాహరణ ఎవరంటే మీకు అందరికీ తెలుసు. మా ఉన్నారా? ముగింపు ఎన్నింటికి అయ్యారు? 12గా కొంచెం పెంచవచ్చు. 1 గంట ఫోన్ చేస్తే బాగోదు కాలమేమో. చెప్పండి, ఎవరున్నారు మనకి కళ్ళ ముందు? ఎవరు ఎగ్జాంపుల్? మీరు మాట్లాడాలా? నేను ప్రతిసారి మీ నుండి అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. యోబు కదా, యోబు జీవితంలో ఏం చేశారంటే, ప్రభు వారు ఏం చేశారంటే అపవాదికి ఏం చేశాడు? పర్మిషన్. ఈ జస్ట్ అలౌడ్. ఏం చేశాడంటే అనుమతించారంతే. దాని అర్థం ఏమిటంటే, ఒక శోధన వస్తుందంటే ఆ శోధన అది పర్మనెంట్ గా మనకు ఉండదు, కానీ దేవుని అనుమతి ద్వారానే అది మన జీవితంలోనికి వస్తుంది, విశ్వాసుల జీవితంలోనికి వస్తుంది. సాక్ష్యానికి ముందు ఒక జీవితం, దేవుడు మార్చుకున్న తర్వాత మరొక జీవితం. దేవుడు మార్చుకోనక ముందు జరిగిన కార్యాలన్నీ అపవాది చేతిలో ఉండడాన్ని బట్టి జరిగాయి. కానీ దేవుడు మార్చుకున్న తర్వాత జరిగే ప్రతి శోధన, ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా మనం ఎలా గుర్తించాలంటే దేవుడు అనుమతిస్తా ఉన్నాడు. ఎందుకు అంటా ఉన్నాడు పౌలు? ఒకడు దేంతో కడతాడు? బంగారంతో కడతాడు. మరలా వెలగల రాళ్ళతో కడతాడు. తర్వాత చెక్క, కొయ్య, గడ్డి, కీలు, మట్టి. సో ఆయన అంటా ఉన్నాడు, ఎవరి సత్తువ, ఎవరి ఓపిక, ఎవరి సామర్థ్యం చొప్పున వారి యొక్క విశ్వాస జీవితాలు వారు కట్టుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా సామర్థ్యం ఎంత అంటే, నేను ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా చెప్పారుగా, ప్రార్థన చేస్తే ఏదైనా సరే దానికి మించి సామర్థ్యం ఉందా? నో. ప్రార్థన చేస్తే కార్యము జరుగుతుంది. మీరు ఎప్పుడన్నా డైరెక్ట్ గా కార్యం చేశారా? బైబిల్ గ్రంథంలో అపోస్తులు బోలన్ని కార్యాలు చేశారమ్మా. వాళ్ళు ముట్టిన వాళ్ళ వస్తువులు, వ్యాధి గల వాళ్ళు తాకిన ఏం జరిగినాయి? కార్యాలు జరిగినాయి. మరి మనకి వారికి తేడా ఏంటి? వాళ్ళకి వాళ్ళు మనుషులే, మనం కూడా మనుషులే. కానీ వారిలో ఉన్న సత్తువ మనకన్నా కదా. దేవుడు మనకు సమస్యలను అనుమతించినప్పుడు మనం గుర్తెరగాలి ఏంటంటే, ఇది పరీక్షకు నిలబడుతుందా లేదా? ఈ పరీక్ష మామూలుగా కాదు. వాక్యం చెప్తా ఉంది, అగ్ని చేత ఏమవుతుంది? పరీక్షించబడుతుంది. అగ్ని మామూలుగా చెప్పండి, దహించు అగ్ని. 2 రకాల అగ్నులు ఉన్నాయి. 4తో మొదలయ్యే అగ్ని ఒకటి ఉంది, అడవినంతా. ఒకటి దేవుని అగ్ని ఉంది. అది ఎంత వెలిగినా సరే, మోస అంటున్నాడు, కన్నులకి ఏం కనపడుతుంది? చెట్టు ఇంకా బతికే ఉంది, దానిలో ఏముంది? ఇంకా జీవము ఉంది. జీవము ఉన్నా సరే మనలో ఏముండాలి? దేవుని అగ్ని. ఆ అగ్ని పరీక్షించినప్పుడు మనం ఇంకా సజీవంగానే ఉండగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు పరీక్షకు నిలబెట్టినప్పుడు నిలబడగలగాలి. ఎంతమంది నిలబడుతున్నామండి? ఈ నిలబడే విషయంలో కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకుంటాం, తీసుకోవాలి కూడా. ప్రికాషన్స్ అంటే జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను, మీలో ఫేస్బుక్ ఎంతమందికి ఉంది? లేదా? మీ
మీకు ఫేస్ ఉంది మీ ఎదుర, అది కాదు, ఫోన్లో ఉంటుంది చూసారా, దీనిలో 2012 అనుకుంటా, 12వ సంవత్సరం స్టార్టెడ్ స్పెండింగ్ మోర్ టైం. ఫేస్బుక్ లో ఎక్కువ సమయం గడుపుతున్నా అనిపించింది. నేను బైబిల్ కాలేజ్లోనే ఉన్నా, ఎక్కువ సమయం గడుపుతున్నా అనిపించింది. నేను అనుకున్నాను కొద్దిగా మాంతే బాగుండు అనిపించింది. సో వర్షిప్ లీడర్, నేను ఆరాధన నడిపిస్తా ఉండేవాడిని. ఒక్క రోజు ఏమనిపించిందంటే, ఈ ఆనందాన్ని నేనెందుకు పోగొట్టుకోవాలి. ఒక నిర్ణయం తీసుకుని ఏంటంటే, నేను ఇక ఫేస్బుక్ వాడాలి అనుకోవట్లేదు. ఆ రోజు కనీసం లాగౌట్ అయ్యానో కూడా లేదు తెలీదు, నా ఫోన్లో నుండి ఫేస్బుక్ తీసేసా. ఇంకెప్పటికి కూడా నా ఫోన్లో ఫేస్బుక్ రాలేదు. యూట్యూబ్ ఎంతమంది చూస్తారు? ఆల్మోస్ట్ అందరూ. మీ పెద్దవాళ్ళు మీరు కూడా చూస్తూనే ఉంటారు. అది లేకపోతే ఇప్పుడు రోజు లేదు, టైం లేదు. సో ఇప్పుడు మీరు నా ఫోన్ చూసారంటే యూట్యూబ్ ఉండదు. బికాస్ ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ టైమ్ ఆన్ సంథింగ్ విచ్ ఐ డోంట్ లైక్. ఏదైతే నా జీవితంలో ఆత్మీయంగా ఎదగడానికి, నిలదొక్కుకోవడానికి, పటిష్టంగా ఉండడానికి అడ్డుగా ఉంటుందో దానిని ఏం చేయగలగాలి? తీసివేయగలగాలి. అది నోటి దురదే కానివ్వండి, చేయి దురదే కానివ్వండి, కాలు దురదే కానివ్వండి, కంటి దురదైనా కానివ్వండి, దాన్ని ఏం చేయగలగాలి? దిస్ ఇస్ ద ప్రికాషన్ వీ హ్యావ్ టు టేక్. ఈ జాగ్రత్త ముఖ్యంగా ఈ రోజు నుండి సురేష్ మొదలు పెట్టాలి. ఒక ఆయన సాక్ష్యం చెప్తా అన్నాడు, బాప్తిసం తీసుకున్న కొత్తలో కనీసం అనుకున్నాడంట, కమిట్మెంట్ ఏంటంటే నా కంటితో కూడా పాపము చేయకూడదు. సో సినిమా పోస్టర్, వాల్ పోస్టర్ గోడ కంటించుంటేనంట ఈ నెట్టా పెట్టుకుని నడిచేవాడంట. ఖచ్చితంగా 2-3 సంవత్సరాలకు ఏమైంది? మంచిగా తాగి రోడ్లు వెంబడి తిరగడం మొదలు పెట్టాడు. నేను చూసాను, ఏం నా మొన్నే కదా, రీసెంట్ గానే కదా తీసుకున్నది బాప్తిసం. ఎందుకని? నిలదెక్కుకోలేకపోవడం, పరీక్షకు నిలబడలేకపోవడం వలన ఏమైపోతుందంటే వెనుకకు జారిపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నూతనంగా రక్షింపబడిన వాళ్ళు వెనుకకు జారకుండా ఉండాలంటే 2 మార్గాలు. వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలి, సంఘముగా మనము వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కృప జీవము కంటే, ఈ వాక్యం ఎక్కడ ఉంది? బైబిల్ చూడకుండా చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. పాస్టర్ గారు ఏమన్నారంటే, మా వాళ్ళు పోయిన వారం కాదు, పోయిన సంవత్సరం ఇదే వారం ఇదే టైంలో ఏ వాక్యం చేసినా గుర్తు పెట్టుకుంటారని చెప్పారు నాకు. 5-6 కీర్తన చదివారా? ఎన్నో కీర్తన? 63వ కీర్తన. మరి నేను అడిగిన వాక్యం ఎక్కడుంది? ఇప్పుడు ఎదుగుతున్నారు చూడండి చక్కగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటా ఉన్నాడు, సౌలు దావీదును చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆయన ఎక్కడికి పారిపోయాడు? అరణ్యంలోనికి పారిపోయాడు. ఆయనకి ఇప్పుడు ఏం ఎదురైంది? ప్రాణాపాయ స్థితి ఎదురైంది. ఇప్పుడు ప్రాణాలు దక్కించుకోవాలి కాబట్టి సౌలు నుండి దూరంగా పారిపోయాడు అరణ్యంలోకి. ఇప్పుడు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఒక మానవునికి ఉండాల్సిన ఆలోచన ఎలాంటిది? నేను ఎలా బ్రతకాలి, ఎలా సర్వైవ్ అవ్వాలి, లేకపోతే నేను ఏం చేస్తే సజీవంగా ఉంటాను. కానీ దావీదు ఏమంటున్నాడంటే, నీళ్లు లేని దేశంలో నేనున్నా, ఇప్పుడు నాకేం కావాలి? ఇప్పుడు ఏం కావాలి నాకు అని అన్నాడా? మరేమన్నాడు? ఒకసారి 63వ కీర్తన చదవండి. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా
నా ప్రాణము నీ కొరకు. ఎవరి కొరకండి? దేవుని కొరకు కృష్ణ కొనుచున్నది. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. ఈ ఆశ ఏం చేస్తుందంటే ఒక ఆత్మను దేవుని సన్నిధానంలో పటిష్టంగా నిలబెడుతుంది. ఈ ఆశ ఏం చేస్తుందంటే దేవుని గురించి మరింతగా తెలుసుకోవాలన్న ఆతురత మనలో కలిగిస్తుంది. ఈ ఆశ ఏం చేస్తుందంటే దేవుని నుండి వాట్ ఈస్ ద నెక్స్ట్, ఆ తర్వాత దేవుని యొద్ద నుండి నేనేం పొందుకోవాలనే ఏం కలిగిస్తుంది? ఆశను కలిగిస్తుంది. సురేష్ ఈ రోజు ఉన్నాడు, మరలా నెక్స్ట్ ఇయర్ లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ విధంగానే సన్నిధానంలో ఉండాలి. అంత్య దినాల్లో ఏమైపోతుంది? ప్రేమ చల్లారిపోతుంది. చల్లారిపోవడానికి పెద్ద సమయం అవసరం అంటారా? ఏం లేదు. ఒక చెడు ఆలోచన ఫ్రెండ్స్ ద్వారా వచ్చిన ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. దేని మీద ఆశ కలిగిన మనలో ఉన్న ప్రేమ చల్లారిపోతుంది. ఏ ప్రేమ? మన ప్రేమ కాదు, తండ్రి ప్రేమ. ప్రభువారు అంటున్నారు, ఆయనే వాక్యం చెప్తా ఉంది, ఆయనే మొదట మనలను ప్రేమించాడు. అయ్యా మనం ఆయన్ని ప్రేమించాలి. ఆయనే మనల్ని ప్రేమించారు. ఆయనే మనల్ని ఇక్కడికి నడిపించారు. వచ్చింది నువ్వు కాదు, నిన్ను తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. నాట్ గెయినింగ్ ఇంటూ ఎనీ టాపిక్. ఇంకా దే టాపిక్ వెళ్ళాలని లేదు. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో డైలీ రొటీన్ లైఫ్ లో, మన దైనందిన జీవితంలో ప్రతి రోజు కూడా మన గురించి మనం ప్రార్థన చేసుకోవాలి. తోటి విశ్వాసుల గురించి మనం ప్రార్థన చేయాలి. ఏ విధంగానంటే, అయ్యా పరీక్షకు నిలబడ్డారు. దేనికి నిలబడ్డారు? ఈ పరీక్ష ఏమై ఉండొచ్చు? పరీక్ష ఏమై ఉండొచ్చు? 10th క్లాస్ అయి ఉండొచ్చు, 7th. ఇది కాదు. ఆత్మీయ జీవితంలో పరీక్షకు నిలబడ్డారు. మీలో ఎంతమందికి సమస్యలు ఉన్నాయి చెప్పండి? ఎంతమంది? నేను 2 చేతులు ఎత్తుతా, లేకపోతే కానీ లేస్తే కాలు కూడా అని ఉన్నాయి నాకు. అక్కడికి వెళ్ళినప్పుడు, చర్చికి వెళ్ళాను. అయ్యా ఎనీవే మేరీ, నేను ఎక్కడైనా కొంచెం ట్రావెలింగ్ అది కానివ్వండి, నా వర్కే కానివ్వండి, ఆయన టైంకి వెళ్ళాను. 10:30కో 10:40కి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారా అనుకున్నాను. అమ్మాయి అన్న ప్రార్థన అంటే పాటలు అయిపోయింది ప్రార్థన. తర్వాత పరలోక ప్రార్థన వచ్చింది. ఇదేంటి పరలోక ప్రార్థన? వెంటనే ఆశీర్వాదం వచ్చింది. అయిపోయింది. నేనేమనుకున్నాను, ఏంటి 5 నిమిషాలు నేను ఉన్నది. సో ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ అట్ ఆల్. నేను అనుకున్నా ఆలక్రేట్ అయిపోయినప్పుడు నేను ఎంతో ఆశతో వచ్చాను. పాస్టర్ గారు చక్కగా చెప్పారు, ఇక్కడ కాదయ్యా లోపల ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. ఫ్రమ్ ద బిగినింగ్, ఎప్పుడైనా ఇదే సంఘం కానివ్వండి, వేరే ఏ సంఘం అయినా సరే, నేను లోపలికి అడుగుపెట్టిన వెంటనే కొన్ని నిమిషాల పాటు నా వెనక ఉన్న భారం అంతా మర్చిపోతాను. మరి మీలో ఎంతమంది అలా ఫీల్ అవుతారో నాకు తెలియదు. మీలో ఎంతమంది అనుభవంతో తెలియదు. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా. నా భారం అంతా ఏమైపోతుందంటే, సో ఐ ఫీల్ లైక్ ఏ హోమ్. నాకు అనిపిస్తుంది, నా సొంత ఇంటికి నేను వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ చర్చే కదా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే. మేబీ దేవుని వాక్యం నాలో పని చేస్తుందేమో. ఆ వాక్యం ఏంటంటే, సమస్త మీరు అందుకోవాల టక్కమని, సమస్త సంస్థ దగ్గర ఆగిపోయాము. మా సంస్థ కాదు. సంస్థ ఎక్కడికి రావాలి ఇప్పుడు? ఎందుకు రావాలి? దేని నుండి విశ్రాంతి? వాక్యంలోనే ఉంటుంది. ఎక్కడికి మీరు వెళ్ళక్కర్లేదు. భారము మోసే వారికి ఎక్కడ విశ్రాంతి ఉందంటే దేవుని వద్దే
విశ్రాంతి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడికి వచ్చి బావురు ఏడవడం కాదు. పౌలు గారు అంటే అయ్యా సంతోషించండి. మరలా చెప్తున్నాను, మీరు ఎక్కడ ఉన్నారంటే దేవుని సన్నిధానంలో ఉన్నారు. నీ భారాన్ని తీర్చగలిగే సమర్థవంతమైన దేవుని యొక్క మీరు ఉన్నారు. సో మీ భారం మీది కాదు. ఇక ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మీ భారం ఎవరిది? ఆయనది. మీరు ఎదుర్కొంటున్న సమస్య ఎవరిది? ఆయనది. మీరు పరీక్షకు నిలబడ్డారు, దాని నుండి బయటకు తీసుకొచ్చే భారం కూడా ఆయనదే. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది, ఊరకే నిలిచి ఏం చూడండి, జరుగు రక్షణ కార్యాన్ని మీరు చూడండి. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం, హల్లెలూయా. ఆ సత్తువ మనం కలిగి ఉండగలగా. ఏ సత్తువ? నేను ఇక్కడ ఉంటే చాలు దేవుడు కార్యము చేస్తాడు. నేను ఇక్కడ ఉంటే చాలు నా భారం అంతా ఏమైపోతుంది? తీసివేయబడుతుంది. దేవుని యొద్దకు వచ్చేవాడు ఏం చేయాలి? దేవుడు ఉన్నాడని తప్పకుండా నమ్మాలి కదా అని పౌలు గారు అంటా ఉన్నారు. దేవుని స్తోత్రం తెలియజేద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ సత్యాన్ని గ్రహించిన దావీదు అంటా ఉన్నాడు, నీ కృప నాకు జీవము కంటే ఉత్తమమైనది, నా ప్రాణము కంటే నీ కృప ఉత్తమమైనది. ఎవరి ప్రాణం? నా ప్రాణము కంటే దేవుని కృప ఏమైంది? ఉత్తమమైనది. అది ఉంటే చాలు. నా ప్రాణం కాదు, ఎవరి ప్రాణాలైనా తిరిగి జీవించగలరు. కాబట్టి స్టార్టింగ్ లో ఉన్న ఆయనకి నేను చెప్తాను, సురేష్ గారికి నేను చెప్తా ఉన్నాను, ఇక మీదట ఎలా ఉంటున్నారు దేవుని దృష్టిలో అనేది దేవుడు ఏం చేస్తాడని లెక్క పెడతాడు. ప్రభు వారు చెప్పారు, ఒకసారి ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మన పాపాలు ఎలా ఆయన దూరం చేశాడు, భూమికి ఎంత దూరమో అంత దూరం చేశాడు. ఇక అవి ఆయన లెక్కలోకి ఈ మంచి పదం ఉంటుంది, ఈ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. అంటే ఆయన క్షమిస్తాడు, క్షమించిన తర్వాత మర్చిపోతాడు. ఇక ఆయన అంటా ఉన్నాడు, నేను ఎన్నటికి వాటిని జ్ఞాపకము చేసుకోనను. జీవించినంత కాలము కూడా నేను ఆ రోజు నా పాపం చేశాను. నో. రక్షింపబడిన తర్వాత దేవుని దృష్టిలో ఎలాగునా ఉన్నాము. అండ్ దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. అది దేవుడు ఏం చేస్తాడు? లెక్క కడతాడు. దేవుని స్తోత్రం తెలియజేద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నారు పోయిన వారం. అక్కడ నుండి మీ విశ్వాస జీవితం మొదలైంది. ఇక అక్కడ నుండి ఏమవ్వకూడదు? ఒక అడుగు కుడికి పడకూడదు, ఒక అడుగు ఎడమకి కూడా పడకూడదు. పడిందా దేవుడు ఏం చేస్తాడు? లెక్క. అది మీకే కాదు, ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్న నాకు కూడా ఆయన చేసే పని. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏం చేస్తాడు? లెక్క. ఆయన లెక్క కడతాడు, రాసుకుంటాడు. ఒక రోజు వస్తుంది, చిట్టా విప్పుతాడు. మోర్ వస్తే పర్లేదు, అసలు మోర్ ఎందుకు రావాలంటారు ఫీలింగ్ గారు, అంతేనా? శాంతాడంత అంత ఉందనుకోండి, అప్పుడు అంటాడు ఆయన, మీరెవరో నాకు, ఎందుకంటే నా బిడ్డలకి ఇంత లిస్టు ఉండదు, నా బిడ్డలకి అసలు లిస్టే ఉండదు. వాళ్ళు నా బిడ్డలు కాబట్టి ఆయన ఎలా నడిచాడో మనం కూడా అలాగే నడిచినట్లయినా నా అడుగు జాడులు నడిచాడు కాబట్టి ఐ కన్సిడర్ యాజ్ మై సన్. దేవుని స్తోత్రం తెలియజేద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన గురించి ప్రార్థించింది. ఇంకా నూతనంగా ఎవరున్నారు ఇక్కడ? నూతనంగా అంటే కొత్తగా రక్షణ ఈ సంవత్సరం ఎంతమంది రక్షణ పడ్డారు? ఒకటి. తర్వాత సురేష్ గారు. ఇంకా అక్కడ ఏమన్నా కౌంట్ ఉందయ్యా? నెక్స్ట్ వీక్ ఉంటుంది. మోస్ట్ ప్రాబ్లం. ఎట్లయితే కుదరదు.
సంవత్సరానికి సంఘంగా మీరు కనీసం ఎంతమంది దాకా రావాలా అది కూడా తెలియదు. టార్గెట్ లేదు, మన పాస్టర్ గా పెట్టాల. మేబీ మనం సెక్యులర్గా వీళ్ళకి సంవత్సరానికి మీరు ఒక్కొక్కరు తీసుకురమ్మంటే పాస్టర్ గారు ఈ గోడ పగలగొట్టాలి, ఇటు జరపాల్సి వస్తుంది, లేకపోతే ఇటు జరపాల్సి వస్తుంది. మనంత కార్యం మనం చూస్తాం లేదో తెలియదు. ఆ భారం అంతా ఎవరి మీద ఉంది? పాస్టర్ గారి మీదే ఉంది కదా. ఇప్పుడు తరగాలి అర్థం కదా, ఎక్కువ కాదు, మా మీద కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వచ్చిన ప్రతిసారి కూడా చివరిలో నేను ఇదే మాట చేస్తా, భారం అయ్యగారిది మాత్రమే కాదు, అది దేవుని భారము, అందరి మీద ఉన్న భారము. ఈరోజు సురేష్ గారు వచ్చారు. అమ్మ నీ పేరేంటి? అమూల్య వచ్చింది దేవుని యొద్దకి. వారిరువురు కూడా రక్షింపబడ్డారు ఈ సంవత్సరం. మరుసటి ఇంకా ఎన్ని నెలలు? 6 నెలలు ఉందా? ఇంకా 6 నెలల తర్వాత కనీసం ఒక్కరినన్నా నడిపించగలగాలి. వేరే విశ్వాసం దొరికిపోవద్దు. సురేష్ గారు లాంటి జీవితం కలిగిన వారు మన ఫ్యామిలీలోనే ఉన్నారు, మన ఇంటి పక్కనే ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేయండి, నడువు కట్టండి, వారిని ఇక్కడికి తీసుకురండి. దాన్ని బట్టి దేవుడు మీకేం చేస్తాడు లెక్క. దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం మనం చదువుకుని నా వాక్యాన్ని నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. 5వ వచనం. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగునా నిన్ను స్తుతించదను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు దావీదు. అదేంటంటే ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇదే మాట అంటా ఉన్నాడు, రాజభవనంలో ఉన్న ఇదే మాట అంటా ఉన్నాడు. ఏంటంటే ఏమంటా ఉన్నాడు? నా జీవిత కాలం అంతయు కూడా నేను ఇలాగునే నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నుండి నేను నిన్ను స్తుతిస్తాను, ఆరాధిస్తాను, అనుసరిస్తాను. కాబట్టి ఈ వాక్యాన్ని సురేష్ మీద మనం ప్రొక్లెయిమ్ చేద్దాం. దేవుడు ఆయనను పట్టుకున్నాడు, ఆయనను వాడుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను. ఒక చిన్న స్టోరీ చెప్పి నా మాట ముగిస్తాను. అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అదేమిటంటే నిన్ను అది కావాలన్నా, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తాను, శపించిన వారిని నేను శపిస్తాను. డిఫరెంట్ ట్రాన్స్లేషన్. కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆదికాండం 12వ అధ్యాయం నుండి చదవటం మొదలు పెట్టండి. ఈ స్టోరీ మీకు అర్థమవుతుంది. నేను త్వరగా నా మాట ముగిస్తాను. అక్కడ లోతు కూడా వెళ్ళాడు. వాస్తవానికి లోతు జీవితంలో ఏం లేదు, వాగ్దానం లేదు, దేవుని వాగ్దానం లేదు, దేవుని పిలుపు లేదు, దేవుని ఆశీర్వాదం కూడా లేదు. కానీ అతడు ఎవరిని అనుసరించాడండి? ఎవరిని అనుసరించాడు? అవునా? దేవుడు ఎవరికి కనిపించాడు? అబ్రహాము కనిపించాడు. అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు, అబ్రహాముని పిలుచుకున్నాడు. కానీ అతనితో పాటే కుటుంబస్తులు వచ్చారు. ఆ కుటుంబంలో ఎవరున్నారు? లోతు కూడా ఉన్నాడు. కానీ దినాలు గడిచే కొద్దీ దేవుడు మెల్లమెల్లగా అబ్రహామును ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. అట్ ద సేమ్ టైం అదే కాలంలో ఎవరో ఆశీర్వాదం పొందుతున్నారు, లోతు కూడా ఆశీర్వాదం. ఒకనొక సమయంలో ఇద్దరికి సమానంగా ఉంది. చూడండి, నా మాట మీకు అర్థమవుతుందా? ఇద్దరికి సమానంగా ఏముంది? ఆస్తులు ఉన్నాయి, కాపలాదారులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పశువులు కూడా ఉన్నాయి. వాళ్ళు కలవలేక విడిపోయారు. ఎందుకు లోతు అంతగా ఆశీర్వదించబడ్డాడంటే, ఎవరి మీదనైతే దేవుని పిలుపుంటుందో, ఎవరైతే దేవుని దర్శనాన్ని కలిగి ఉంటారో వారిని మనం ఏం చేయాలి? గట్టిగా చెప్పమ్మా. వారిని మనము, ఇప్పుడు
వెంబడించాలంటే ఎవరిని ఎగ్జాంపుల్గా చూపిస్తాడని అనుకోమాకండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేవకులు ఉన్నారు, పరిచర్య చేస్తా ఉన్నారు, భారాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఆయన అనుకుంటే రాలా పరిచర్య. ఆ మాట దగ్గరగా చెప్పండి అమ్మా. పిలుపుంటేనే ఇక్కడ నిలబడగలరు, పరిచర్య చేయగలరు, లేకపోతే లేదు. నేనేం చెప్పాలనుకున్నానంటే, ఒకవేళ మన జీవితంలో దేవుని పిలుపు లేకపోతే కనీసము దేవుని పిలుపు కలిగిన వారిని మనం ఏం చేయాలి? అనుసరించగలగాలి. ఎందుకంటే వారి మీద ఉన్న ఆశీర్వాదాలు మన మీదకి దేవుడు ఇస్తాడండి. దేవుడు పక్షపాతి కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండడు. ఆయన మర్చిపోడు. సేవకుల మీద ఎంత ఆశీర్వాదం ఉంటుందో ఆయనను నమ్మకంగా అనుసరిస్తే, నమ్మకంగా ఆయన అడుగుజాడల్లో, పరిచయంలో, సంఘంలోను, సహవాసంలోను మనం కొనసాగలిగితే ఎన్ని పాళ్ళు ఆశీర్వాదము సేవకులు పొందుకుంటారో అన్ని పాళ్ళు మన మీదకి వస్తాయి. మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు ఆయన అడుగుజాడల్లో నడిచినప్పటికీ ఆ అడుగులు ఎవరివి? ప్రభువే, దేవుడివే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే లోతు ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే అబ్రహాముతో సమానంగా ఆశీర్వదించబడ్డాడు. దేవుడి పిలుపు లేనప్పటికీ కారణం ఏంటంటే ఒకటే, దేవుడు పిలుచుకున్న వారిని, దేవుడి పిలుపు కలిగిన వారిని, సేవకులను మనం ఏం చేయాలి? అనుసరించగలగాలి. అంతేనా? అనుసరిస్తారా? ఎదురు చెప్తారా? ఎవరైనా ఉన్నారా అయ్యగారు? మీ అయ్యగారు చాలా మంచి వాళ్ళు. ఎట్టాలంటే మీ మీద ఎంత నెగిటివ్ కూడా చెప్పరు. మా విశ్వాసం బంగారం అంటారు, మా విశ్వాసం చాలా మంచి వాళ్ళు అంటారు. మరి మీరు ఎంతవరకు మంచిగా ఉందని నాకు తెలియదు, కానీ ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారి కొరకు కూడా, పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఆయన ప్రార్థనలో మీరు ఏకీభవించండి, ఆయన పరిచర్యలో మీరు ఏకీభవించండి. ఆయన యొక్క ఉద్దేశము లేకపోతే దేవుడు ఇచ్చిన ఆ తలంపు ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో దాని కొరకు కూడా మీరు ప్రయాసపడండి. ఇక మీదట అలా మీరు చేయగలిగితే యు విల్ నాట్ బి ద సేమ్ అగైన్. మీరు ఇలాగనే ఉండరండి, ఇంకా అభివృద్ధి పొందుకుంటారు. అట్టి దినాలు మనందరం చూసుకుగాక. దేవుడు అట్టి కార్యాలు మన ద్వారా పరిచర్యలో జరిగించుగాక. సురేష్ గారు లాంటి యవనస్తులు, సత్తువ, శక్తి, బలము కలిగిన వారు, బలమైన బాణములు వంటి వారు ఆయన పరిచర్యలో దేవుడు ఈ సంఘము కొరకు నిలబెట్టునుగాక. కలవంచండి, ప్రార్థన చేస్తున్నాం. అందరూ అలాగే ఏకీభవిద్దాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఒక ఇదిగో మరి చక్కటి వాక్య భాగము ఆయన మనలను పరీక్షిస్తాడు, అనుమతిస్తాడు. ఒక్కొక్కసారి శోధనలు వస్తూ ఉంటాయి, ఆపదలు, కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ పరీక్షలో నిలబడుతున్న ఇదిగో మరి సంఘ పరిచర్యలో ఒక వ్యక్తిని దేవుడు తీసుకొచ్చారు. నిలబడాలి. దేవుడు తన కుటుంబమును కట్టుకోవాలి. మన సంఘాన్ని, మన పరిచర్యలో ఈ రీతిగా దేవుడు సమకూర్చుట కొరకై దేవుడు తన కార్యాల విషయంలో చక్కటి మాటలు దేవుడు ఆశీర్వాదిస్తాడు. దేవుడు వెంబడించి సేవకులు సంఘాన్ని ఎప్పుడైతే మనం వెంబడిస్తామో తప్పనిసరిగా దేవుడు ఆశీర్వాదం వస్తుంది. ప్రార్థన చేసుకుందాం మనం. ప్రభు తన కృప చేత చిన్న ప్రార్థన మన మధ్యలో ఉన్న సూర్యరాజు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ గల మా తండ్రి, ఈ విధంగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతర ఆ సంఘాన్ని, సంఘ బిడ్డలను జ్ఞాపం చేసుకోండి. వాళ్ళ కుటుంబం, ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపం చేసుకొని దీవించి ఆశీర్వదించబడుతున్నది మీ కొరకు భద్రపరచండి. శ్రీజాతిలో కరణమాడుతున్నదండి. ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. గైజన కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి.
అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి, ముగ్గురు బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించి మీ ఆత్మ మరించబడుతున్నాం తండ్రి. కూడి ఎంచిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించబడుతున్నాం తండ్రి. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆయన దైవజనుల కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించి మీ ఆత్మ మరించబడుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంతో మాట్లాడమని అడుగుతున్నాం, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఏడంతో ఇవ్వకుండా మీ సన్నిధి వార్త చేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి.